ఐ లవ్ యూ మేఘు. లవ్ యూ సో మచ్. అరే ధీరజ్, ధీరజ్. అరే దీరుగా ఏందిరా గింతసేపు అన్నావు లే జరంగిట్ వచ్చినాదిరా. గుడ్ మార్నింగ్. తూ ఎదవా. ఇంత మంచిగా గుడ్ మార్నింగ్ చెప్తే తూ ఏదవా అంటవేంద్రా? ఎందుకు లేపినవరా నన్ను, వేస్ట్ ఫెలో? అయ్యో జరంగిట్ వచ్చిందా గింతసేపు అన్నవేందా నచ్చినారా? గంతగానం వణుకుతానవేంద్రా? సిద్ధరు కప్పుకుంటేమో కలవరిచ్చుడేంది నీ కథ ఏంది? ఏమన్నా గాలి గిల్లి సోకిందేంద్రా? ఫాల్తుగాడు. మంచి నిద్రలుండి మంచి డ్రీమ్ ఉండే, నా డ్రీమ్ అంతా చెడగొట్టిండు. ఏం డ్రీమ్రా? నాకు పెద్ద ఉద్యోగం వచ్చినట్టు కలొచ్చిందా? నీ బొందరా. లేకపోతే నువ్వు పెద్ద డాన్ అయినావు, నేను నీ అసిస్టెంట్ నా నచ్చిందా? ఛల్, నా కళ్ళంతా డిస్టర్బ్ చేసి వాగుతున్నాడు ఇంకా. ఎంతసేపు అంటావురా మరి? నేను అంటే నీకేమైతుందిరా? నువ్వు వస్తేనే కదరా నేను షాప్ తెరుస్తా. నువ్వు రాకపోతాడా నాకు మనసున పట్టది. నీ షాప్ పాడుగాను. షాప్ అసలు నా కోసమే పెట్టించినట్టున్నావు కదరా నువ్వు. నువ్వు ఆడుండు తక్కువ, నేను ఆడుండు ఎక్కువ. ఫాల్తుగా దిమాక్ లేని ఎదవా. అరే గంత సీరియస్ అవుతావేంద్రా? నువ్వు వస్తేనే నేను షాప్ తెరుస్తా, లేకపోతే నేను తెరవా. పోయిసావురా, నేను వస్తా. మళ్ళీ మీ అమ్మ నేను చేయబట్టి నువ్వు ఇట్లా తయారవుతున్నావని నన్ను తిట్టుకుంటుంది. నిన్నెందుకు తిట్టుకుంటుందిరా? నువ్వు ఎప్పుడంటే అప్పుడు పైసలు ఇస్తావు, ఏమన్నది నిన్ను? సరే నడు. ఇంతకీ నాకేం డ్రీమ్ వచ్చిందో అడగలేవేంద్రా? నీ డ్రీమ్ గురించి నాకెందుకురా, దుబాయ్. అరే నీ పెళ్లి డ్రీమ్ వచ్చిందిరా నాకు. పెళ్లి డ్రీమా? ఆ అంటే నేను పెళ్లి చేసుకుంటున్నానా? ఆవు, ఆకాశం అంత పెద్ద పందిరేసిండట మీ డాడీ. అంకుల్ అంకుల్ అని నేను సాయం చేస్తున్నా మీ డాడీకి. నా పక్కన పెళ్లి కూతురు ఎలా ఉందిరా? ఎవరసలు? అరే చెప్పేది ఇన్రా. చెప్పు చెప్పు. నువ్వు అట్లా మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను చెప్పా మరి. చెప్పి మునుగురా ఇంటా. ఆకాశం అంత పెద్ద పెళ్లి పందిరి, పందిరిలా ఐ మీన్ పందిరి కింద నువ్వు ఇంకా అందమైన పెళ్లి కూతురు. ఆ తర్వాత? అరే చెప్పేది ఇన్రా. ఇక పెళ్ళి ఎంత గ్రాండ్గా ఉందంటే ఉమ్, ఎన్ని రకాలు వేయించిండో మీ డాడీ. చికెన్లు, మటన్లు, బిర్యానీలు, అసలు నాన్ వెజ్లా లేని ఐటెం అంటూ లేదు. ఎంత అంటే అంత తినచ్చు. ఆ తర్వాత? నేను ఆడికి పోయిన ప్లేట్లా చికెను, మటను, బిర్యానీ అన్ని పెట్టుకున్నా. తర్వాత? ఇక గుమ్ముడు స్టార్ట్ చేద్దామని ఇట్లా నోట్ల బుక్క పెట్టిన కథం దగ్గే దగ్గు. ఎవరికి? మా అమ్మకరా. తెల్లారంగానే లేచి సకినాలు నవ్వులుతాంది షాయ్ తాగుకుంటా. దన్న మింగిందమ్మా అన్నో. సరం తప్పినట్టున్నది, ఇక దగ్గుడే దగ్గుడు. కళలో నాకే సరం తప్పినట్టు వచ్చిందిరా. అంటే దగ్గి దగ్గి లేచి చూసరికి ముందట మా అమ్మ సకినాలు నవ్వులుకుంటున్నది. తర్వాత? షాప్కి ఎప్పుడు పోతావురా అని మంచం మీదకి వెళ్ళి నన్ను కిందకు దొబ్బేసింది. కథం లేచిన. గిట్లుగా నిన్నవేంద్రా? ఓలే మొక్కపోడా, ఎప్పుడు తిండికోవాలని వీనికి. నా కళ్ళని డిస్టర్బ్ చేసిన వచ్చి. అరే నా డ్రీమ్ని మా అమ్మ డిస్టర్బ్ చేసినప్పుడు నేనేమన్నా అన్ననారా మా అమ్మను? నువ్వేమో దాంతో అదేమో దొబ్బేసింది మంచం మీద నుంచి. నేనైతే నేను బిల్డింగ్ మీద నుంచి లేవాట ఎత్తేసేటోని. నీదొక్కాల దున్నపోతుగా. అయినా నా కళకు నీ కళకు కంపారిజన్ ఏందిరా? తిండిపోతుందవా, అన్ని తిండిపోతు కళలు. సరేరా, కళ ఎట్లాగూ పోయింది. తొందరనాడు, షాప్ తీద్దాం. నీ అవ్వ, అదేదో షాప్ రీఓపెనింగ్కి పిలిచినట్టు వెళ్తావేంద్రా? నువ్వు నడు, నేను వస్తా. మళ్ళీ మీ అమ్మ నేను చేయబట్టి నువ్వు పాడైతున్నావు అనుకుంటుంది. నడు. నువ్వు వస్తేనే పోతా. నువ్వు బ్రషింగ్ చేసుకొని స్నానం చేసిరా. అరే, ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. చక్కగా పోయి షాప్ది వస్తా నేను. మరి తొందరరా. ఛ, ఎంత మంచి కాలం మిస్ అయింది. ఈ సాలెగాడు రాకపోతే ఇంకేం జరుగుంటుండేనో ఏమో. ఏంటి మేఘనా, నాకు నువ్వు ఇంతకుముందు ఎందుకు కనిపించలేవు? నీ పెళ్ళికి ముందు నేను వాణి దగ్గరకు వచ్చినా అయిపోయేది. నిన్ను లేపుకొని వచ్చేవాణ్ణి. ఆయన అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా ఇంటి పక్కనే ఎందుకున్నావు? ఆ దేవుడే నిన్ను నాకు దగ్గర చేస్తున్నాడా? నీ మీద ఇలా ఫీలింగ్స్ కలిగేటట్టు చేస్తున్నాడా? ఇంతకుముందు ఇలాంటి ఫీలింగ్ లేదే. మరి చూడగానే అందంగా కనిపించావు, అంతే. మర్చిపోయాను నేను నిన్ను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత అట్రాక్ట్ చేస్తున్నావు నన్ను? అరే దీరు వస్తున్నావా? వీడొకడు సాలేగాడు. ఈ కళ నిజమైతే బాగుండు. తన దర్శనం అవుతుందా ఇప్పుడు? తనను ఒకసారి చూసి నా డేని స్టార్ట్ చేస్తాను. వాణి నా దగ్గర ఉంటే బాగుండు. ఈరోజే ఫస్ట్ నైట్ అంటే ఎలానో ఉంది. ఈరోజు నా భర్త నేను ఒకటవ్వబోతున్నాం.
ఎన్నేళ్ల నుంచి దాచుంచిన నా అందాలన్నింటినీ నా భర్తకి సమర్పించుకోవాలి. ప్రతి అమ్మాయికి ఇలాగే ఉంటుందా? నాకే ఇలా అనిపిస్తుందా? అతను వచ్చి నా పక్కన కూర్చుంటే చాలు, గుండెలో ఏదో అలజడి మొదలవుతుంది. నన్ను పూర్తిగా ఆక్రమిస్తే ఏమవుతాను? నా గుండె ఆగిపోతుందేమో. అమ్మ అయితే ఫోన్ కూడా చేయట్లేదు. మేఘనా, ఆ, వంట అయిందా అయ్యా? ఆకలైతుందానే? ఆ, ఆహా, ఏం లేదయ్యా. ఒక్క 5 నిమిషాలైతే అయిపోతుంది. కొత్తిమీర వేసి బంద్ చేసి మూత పెట్టుడే. కొత్తిమీర చుంచి అన్నా అయ్యా? ఉంచుకొని సన్నగా అతిరిచి పెట్టుకున్నానే. ఇవాళ నేనే మొత్తం చెయ్యాల నీకు. ఇవాళ నీతోటి ఏ పని ఏపియా. ఒకటే ఒక పని, రెడీగుండు రాత్రికి. అరే సిగ్గు, ఇదేంటయ్యా? బియ్యం కడిగిన నీళ్ళే, చెట్టుకు నీళ్లు పోతా అని. ఇడిదే అయ్యా, నేను వస్తా. ఏ చెట్టుకు? ముందట లేవా గులాబీ చెట్లు, గా వీటికి పోయి. అప్పుడప్పుడు దేవునికి పూలు తెంపి పెడతా నేను. ఇక గందుకే నీళ్లు కూడా పోతా. పోసిరాపో, వచ్చేసరికి అన్ని రెడీ పెడతా పో. బగారా బువ్వ కూడా అయింది. వాసన అయితే గుమగుమలాడుతుందండి. వాసనకేమచ్చనే, తిని చూడిగా. కాళ్ళు తిరిగి కింద పడతావు, మొత్తం దాసోహం అయిపోతావు నాకు. గట్లుంటది. ఓ ఇప్పటికీ చచ్చిపోతున్నాను. మా శ్రీవారి మాటలకి గుండెల్లో సునామీలు. వచ్చినవానే మేఘనా? ఆ, వెళ్తున్నా. ఇంకా పోనేలే బావే, తొందర పోసిరాపోనాడు. అబ్బా, ప్రొద్దునుంచే ఎదురు చూస్తున్నాను, ఒక్కసారి కూడా కనిపించలేదు. దేవుడా దేవుడా దేవుడా, ఒక్కసారి బయటికి పంపించావా ప్లీజ్? ప్లీజ్ దేవుడా, నేను నిన్ను ఇంతవరకు ఏ కోరిక కోరలేదు. ఒక్కసారి దేవుడా దేవుడా దేవుడా, రావాలి రావాలి రావాలి. థ్యాంక్ యూ దేవుడా, నా కోసం పంపించావా? ఈ ఒక చెట్టుకి పోయమన్నాడా? ఎంత బాగున్నాయో పూలు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? హాయ్. ఇతనేంటి నాకు హాయ్ చెప్తున్నాడు? హలో. నేనే భ్రమపడుతున్నానా? ఇంకెవరికి చెప్తున్నాడో? ఇక్కడెవరు లేరు కదా. నాకే చెప్తున్నాడా? వాణి వాళ్ళ పెద్దమ్మ కొడుకే కదా, పలకరించకపోతే ఏమైనా అనుకుంటాడా? ఛా, వెళ్ళిపోయింది. మళ్ళీ మేడం గారి దర్శనం కావాలంటే ఎంత సమయం పడుతుందో ఏమో. నన్నైతే చూసింది చాలు. బాబా, ఎంత ముద్దుగా ఉందో. అయినా 20 ఏళ్ళకే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? దీని సుతారం ఏమాయనే మేఘనా? ఆకలైతుంది, నడు. పొద్దుగాల టిఫిన్ తినలేవు, ఏం తినలేవు, నడు. వస్తున్నానయ్యా. ఛీ, అయినా నేను ఎవరెవరికి హాయ్ ఎందుకు చెప్పాలి? నా భర్త ఏమనుకుంటాడు? పరాయి మగాడితో నేను మాట్లాడడం ఎందుకు? మాట్లాడకపోయిందే నయమైంది. ఏమాయనే, పోషణవా నీళ్ళు? తొందర నడు. పోసిన అయ్యా. కూసో మంచం మీద, బువ్వేసిత్తా. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తా. నువ్వు కూసోవే, ఇవాళ నా మహారాణివి. ఇవాళ నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. కూసో. నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు. మీసాలు ఎంత బాగున్నాయో. నా పెదాల మీద ముద్దు పెట్టినప్పుడు ఆ మీసాలు పెట్టే గిలిగింత ఎంత బాగుంటుందో. రాత్రి ఎప్పుడవుతుందో అప్పటిదాకా ఒక ముద్దైనా పెట్టొచ్చు కదా. ఇగో తీసుకోయే, బగారా బువ్వ చికెన్ కూర. ఇక్కడ వచ్చి కూర్చో అయ్యా. ఏందే గట్లా చూస్తాను? ఇక వాటు. చికెన్ కూర కమ్మగుంటదే మటన్ కూర కంటే. నీకేమో మటన్ కూర అంటే ఇష్టం అనబడుతుంది. దాని మీద మనసు చంపుకో, చికెన్ కూర మీదకే మలుపుకో. ఉమ్, మటన్ ఇప్పుడు పిరం బాగైందే. ఇక కొత్త సంవత్సరం కాడ నుంచి 1000 రూపాయలు చేసిండ్రు. ఇక ఈ చికెన్ కూడా వేయించిండ్రు, కానీ దానికన్నా తక్కనే కదా. పావు కిలో అంత తెచ్చుకుంటే మన ఇద్దరికి మస్తు. ఇవాళ 100 రూపాయలు పట్టుకొచ్చిన. నేను ఎప్పుడు 20-30 రూపాయలు అనుకుందు. ఇక నా పెండ్లం వచ్చిందని 100 రూపాయలు తెచ్చిన. ఆడు పరేషాన్ అవుతాడు, 100 రూపాయలు కొంటానవా అని. నీ మీసాలు చాలా బాగున్నాయండి. ఏం పెంచాలన్నా పైసలు కావన్నే. ఈ మీసాలకి ఏం పైసలు అవసరం లేదు, అవే పెరుగుతాయి. అందుకే పెంచుతాన్నా. మీద చెయ్యకే.
నువ్వు చెయ్యెత్తే నాకు ఎట్లనో అవుతుంది. అసలే ఇయ్యాల రాత్రి మన శోభనం. ఇప్పుడే చెయ్యేసినావు అనుకో నాకు ఆగదిగా. ముహూర్తం రాత్రికే మంచిగుంటది. దూరం ఉండు. ఉమ్, నేను అన్నం వేసుకొచ్చుకుంటా, తిను. ఏమయ్యా? ఏమైందే? ఇంకొంచెం పెట్టన్నా కూర? ఆహా. బగారా బువ్వ పెట్టన్నా? ఉహు. మరేంది? ఇక్కడ కూర్చో అయ్యా, ఇద్దరం ఒకటే పళ్ళెంలో తిందాం. ఏం కోరికలని కోరికలు. సరేతి, పెళ్ళైనాక మొదటి కోరిక కోరినావు కాబట్టి తీర్చుతా. దీనికి పైసలేం ఖర్చు కావు కదా. తినిగా మొదలుపెట్టు. నీ చేత్తో నాకు తినిపించయ్యా, నేను నీకు తినిపిస్తాను. ఏందో ఇది, ఆకలి అవుతుందే తొందర తిందామంటే ఏందో ఏందో చెప్తుంది. ఇక పాటు నీ వేళ్ళు నా పెదాలని తాకుతున్నాయి. ఏంటి ఒంట్లో ఇంత వేడి? అయిందానే, నాకు పెట్టిగా. నా వేళ్ళని నీ పంటితో సుతారంగా కొరుకయ్యా. ఆ? ఏమో అంటవేమే? ఉహు. ఏ గిట్లేం మంచలేదు. ఏమో చిన్న చిన్న ముద్దలు పెడుతుంది, చిన్న పోరానికి పెట్టినట్టు. నా పల్లె నేను తెచ్చుకుంటా, నీది నువ్వు తిన్నా, అది నేను తింటా. అలాగే, నాకు ఇదంతా పోదయ్యా, చాలా ఎక్కువ పెట్టావు. ఏ తిను, ఇప్పటి నుంచి బువ్వ ఎక్కువ తినాలి నువ్వు. ఎట్లున్నావే చిన్న పోర్ లెక్క. మంచిగా తిన్నావు అనుకో బువ్వ బొక్క పెద్దగా అవుతుంది. తిను, బువ్వ ఎత్తా, కూర కూడా ఎత్తా, తిను. నేను తెచ్చుకుంటా. మంచిగా తినడానికి ఏందే, ఎంత అంటే అంత ఖర్చు కాని పైసలు. నువ్వు తిను, తిని మంచిగా కావాలి. నాది అసలే మోటు సరసం ఉంటుంది. పొలం పనుల కోతగానే మొరటోని నేను. నువ్వు గట్లుంటే నడది సుతారంగా. నేను ఒక్కరోజు నీ దగ్గరకు వస్తే వారం రోజులు వండేటట్టున్నావు. తిను, మంచిగా తిను బువ్వ. రోజు రోజు పెంచుతా నీకు, మంచిగా ఎత్తా నిన్ను చూడు. మాట మాట్లాడితే పైసా పైసా అంటాడు. పోనీలే, డబ్బు దాచిపెట్టేది నా కొరకే కదా. ఇంకా మొదలు పెట్టలేవా అనే తిను. నేను దన్న పెద్ద గంజడంత తింటనే. నువ్వు గట్లా సుకుమారంగా పెడతా అంటే నాకు ఏడా అంటది. తిను తిను, తిని చెప్పన వండు. మళ్ళా ఇంత రాత్రికి నిద్ర వస్తుందంటావు. ఇప్పుడు అంటే రాత్రంతా జాగరణ వేయచ్చు. ఒకసారి అమ్మకు ఫోన్ చేస్తానయ్యా. చేసుకో, తిన్నాక చేసుకొని వండు. మీ అబ్బాయి ఏందో ఫోన్ కూడా ఇచ్చిండు కదా నీకు. ఉమ్, నేను నీకు గట్లాంటిది ఒకటి కొనిద్దాం అనుకున్నానే. ఇక ఇస్త్రీ షాప్ అయినే అమ్ముతా అన్నాడు సెకండ్ హ్యాండ్ది. తక్కకి మని బతిమలాడినా. ఇక ఇత్తా అన్నాడు ఎంతకో అంత. ఆడ అడుగుతాండు ఏమాయన్నా అని. ఇక మా పెళ్ళాము ఆడ నుంచే పట్టుకొచ్చుకున్నదని చెప్పిన. పనికి వెళ్ళాక రోజు నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడేమో. ఎందుకంటే ఇక ఫోన్ ఉండాలి కానీ ఇంట్లో. ఇక నేను పొలం పనులకు పోతే మీ అమ్మాయి ఎత్తది, అబ్బాయి ఎత్తాడు. ఇక మళ్ళీ నేను ఆడ నుంచి తెచ్చేయాలి నీకు ఫోను. ఇక నీకోటి ఉంటే అయిపోయా. నాకు కూడా ఏదైనా అవసరం పడితే ఫోన్ చేసి చెప్తే నువ్వు పట్టుకొచ్చి ఇవ్వచ్చు నాకు. ఉమ్. మేఘనా అమ్మా, అంత మంచిదేనా తల్లి? వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేవేందమ్మా? నా ఫోన్ నీకు ఇచ్చిండు బాపు. ఇక నాకు ఫోన్ ఏడున్నదే? బాపేమో పొలం కాడికే పోతాడు. ఇగో ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, నేను ఎత్తిన. ఎప్పుడన్నా వానికి ఫోన్ చేస్తా, వాణిని ఇమ్మంట ఫోన్. నేను కూడా పొలం కాడికి పోతానే రేపటి నుంచి. బాపు దానికే ఇయ్యు, నేను మా ఎత్తతి. తిన్నావా బిడ్డ? ఏం వంట చేసినావు? తిన్నామ్మా. వంట నేను చేయలే, ఈయననే చేసిండు. అల్లుడు చేసినాడే? అవునమ్మా, బగారా అన్నం, చికెన్ కూర. రెండు అల్లుడే చేసిండా? ఏమన్నా సాయం చేసినావా లేదా? ఫస్ట్ అల్లంతో ఎందుకు పండిపించినవే? నన్ను ఏం చేయనీయలేదమ్మా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టిండు. మొత్తం ఈయననే చేసిండు వంట. కమ్మగా వండిండమ్మా. రోజు కన్నా ఇవాళ ఎక్కువనే తిన్నా. తిను బిడ్డ తిను, మంచిగా తిను. రాత్రిపూట ఎక్కువ తినకు, ఓ 2 బుక్కెళ్ళంతా తక్కనే తినాలి. మళ్ళా పక్కల పోయేసరికి నిద్రకత్తది. తక్క తింటేనే మంచిగా. పొద్దుగాల బాపుకి వేసిండట అల్లుడు. ఇవాళనే మంచి ముహూర్తమట గాని. అవునమ్మా, అవునట. ఏం భయపడకు బిడ్డ, తెల్ల చీర ఉన్నది కదా, మెత్తడిది కాటన్ చీర ఉంది చూడు. అవునమ్మా తెలుసు, అది కట్టుకో, తెల్లరైక తొడుక్కో. తెల్లది లేదమ్మా. అవు కదా, తెల్లది గుట్టి అనేలేము.
ఏదోటి తొడుక్కో వేరాయిక. సీర తెల్లదైతే అయిపోయా. ఇవన్నీ ఇప్పటానికేనా? 5 నిమిషాలు వేసుకున్నాడుగా అంతే. అల్లుని ఇన్ని మల్లెపూలు తెమ్మను. తెచ్చిండమ్మా, అప్పుడే తెచ్చిండు. మంచిగా మల్లెపూలు పెట్టుకొని అందంగా తయారుగా నీ మొగునికి మొత్తం అర్పించుకోయాల. మొగుళ్ళకు పడక సుఖం మంచిగా అందిస్తేనే మనం ఎట్లా అంటే అట్లా మలుపుకోవచ్చు అల్లను. ఇవాళ కొంచెం ఓర్చుకో. 2-3 రోజులైతే అదే అలవాటు అవుతుంది. నీకు గుడిగా ఇష్టం అనిపిస్తుంది. అర్థమవుతుందా బిడ్డ? భయం అవుతుందమ్మా. ఎందుకే భయం? నీ మొగుడేనే, ప్రేమగుండు. వాళ్ళు కూడా మస్తు ప్రేమ చూపించుతారు. ప్రేమగా దగ్గరికి తీసుకో. అసలైతే ఇష్టం లేకపోతేనే నొప్పి అవుతుంది. ముందు ఇష్టం పెంచుకో బాగా. నువ్వు మంచి దగ్గరికి తీసుకున్నావంటే అసలు నీకు నొప్పే తెలియదు. వింటున్నావా? ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. నువ్వు చూడు, ఏమన్నా మరకలైతే గిట్ట భయపడకు బిడ్డ. ఏం కాదు, గట్టనే అవుతుంది. తెల్ల చీర మంచిగా ఉతుక్కో. మరి తెల్ల చీర ఎందుకమ్మా? వేరేది కట్టుకుంటా. నీ ముఖం తెల్ల చీర అయితేనే ఎర్రటి మరకలు కనబడతాయి. అట్లా కనబడితేనే పని అయిందని తెలుసుకునేటోళ్ళు పెద్దోళ్ళు. అది ఎప్పటి నుంచో వస్తాన్న ఆచారం. చెప్పింది నువ్వు ఎవరికి చూపకది. పొద్దుగా లేవంగానే పిండేసుకో. అల్లుడు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడమ్మా. ఎవలే పోను అమ్మనా? వచ్చిండమ్మా, ఇస్తున్నా. అమ్మ అండి, నీతో మాట్లాడుతుందట. అత్త. అంత మంచిదేనా అల్లుడు? మంచిదే మంచిదే. మామ ఫోన్ చేస్తాండు రోజు. గదే అల్లుడు, మంచిగా ఉంటుంది. ఇవాళ నేనట కదా ముహూర్తం. ఇయ్యాలనే అత్త. ఇక ఏం చేస్తుందో నీ బిడ్డ చూడాలే. సుకుమారంగా ఉన్నది. ఇంత సుకుమారంగా పెంచినవేందత్త? ఇక చిన్నపిల్లనాయి ఏ పని చెప్పలేం అల్లుడు. సుకుమారంగా పెరిగింది బిడ్డ. మోటుకుంటే ఏం మంచిగా ఉంటుంది చెప్పు. ఆడవిల్ల అంటే గిట్టనే ఉండాలి. అందం అనుకువ. ఇక చదువు మధ్యలోనే ఆపేయించుతుంది. చదువు ఎందుకు? చదువు అవసరం లేదు. మొగుని మంచిగా చూసుకుంటే అయిపోయా. నువ్వేం ఫికర్ పడకత్త. నీ బిడ్డను రాజకుమార్ లెక్క చూసుకుంటా. ఏం తక్కగాని ఇక అన్ని ఎక్కనే అవుతాయి. చెప్పిందా ఇలా అంటే చేసిన నేను. కూర మంచిగా అయిందట్నా? నాకు చెప్తలేదు చక్కగా. కమ్మగా అయిందని చెప్పింది అల్లుడు. అదృష్టవంతురాలు బిడ్డ, నీకు అసంటి మొగుడు దొరికిందని చెప్పిన. ఇవాళ రేపు వంటలు ఎవరు చేసి పెడతాండు అల్లుడు? మీ మామనైతే పెండ్లైన రోజే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వంట చేయించిండు నాతోటి. నా బిడ్డ అదృష్టవంతురాలు అల్లుడు. ఇక నా పని కానీ ఈ ఒక్క పని అయ్యేదాకా మంచిగా చూసుకుంటా దాన్ని. వంటలు చేసి పెడతా. ఈ ఒక్కసారి బండి స్టార్ట్ అయిందంటే ఇక అదే చేసుకుంటుంది మెల్లగా. నేను ఇక పొలం పనులకు పోతా. సరే సరే అల్లుడు, చిన్నపిల్ల అల్లుడు, కొంచెం ప్రేమగా దగ్గరకు తీసుకో. నేను చెప్పన్నా అత్త? సరే మంచిది. గొడ్సేపు వండుకోమని బిడ్డను. అబ్బా అబ్బా, మీ అమ్మ మాట్లాడుతూ ఉంటే అదే ఇవాళ దాని గురించి నాకు ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అని ఉన్నది. గొడిసేపు పండుకో. ఇక నిన్ను చూస్తూ ఉంటే నమ్ములి మింగే బుద్ధి అవుతుంది. పండుకో, మళ్ళీ అప్పటికి లేపుతా. గాలి వేలత్తకి చెప్తా అలా కోడల్ని వచ్చి రెడీ చేయమని. ఆయన గీడ వండుడేందే, లోపల వండుకుందుపా. లోపల చీకటి ఉంటుందయ్యా, భయం అవుతుంది. నువ్వు కూడా వస్తా అంటే వంట. మళ్ళా నన్ను రమ్మంటది. రాత్రి ఆ కోపిక పట్టి ముహూర్తం మంచలేదు. లోపల ఒక్కదానికి భయం అవుతుంది అయ్యా. దేనికి భయం? నేను ఇంట్లోనే ఉంటే. సరే పండుకో, ఈయన వండు. నేను ఉంటా కదా ఈయన్నే. పండుకో, అలా ఫోన్ పట్టకు, ఎవరికి ఏకు, చక్కగా వండు. దీని అందాలు ఇలా రాత్రికి చూడాలి. దీని నడుము ఎంత సన్నగా ఉన్నది. సుకుమారంగా అంటే సుకుమారంగా ఉన్నది. దీన్ని ఇలా నలిపేయాలి. అబ్బా ఏం లేత నడుము. అలవేలొద్దా? ఏం చెప్తాను? తిన్నారా? ఇప్పుడే తిన్నామత్తా. పెండ్లాన్ని వండబెడతానావా? సుకుమార పెండ్లాన్ని గింతంతా కోడిగుడ్డు కూర వండినా తేవన్నారా? ఏ అద్దే, నేనింత చికెన్ కూర వండినా, బాగారా బువ్వ వండినా. నీకింత వేసి తాగు. నాకెందుకురా, నీ పెండ్లానికి మంచిగా పెట్టు. అవురవారి, నేను ఇప్పుడే నిన్ను తలుసుకుంటాన్నా. నువ్వు రానే వచ్చినావు. కార్యమైనాదిరా. ఇంకేడా
కాలే ఇయ్యాలనే. ఇవాళ మంచిగా ఉంది అట్న ముహూర్తం చూయించిండ్రా? ఆవు మా అత్తమామ ఫోన్ చేసిండ్రు, చూయించిండ్రట. గదే మీ కోడలికి చెప్తావేమో నువ్వు, నా పెండ్లాన్ని ఇంత తయారు చేస్తుంది సాయంత్రికని నీకు చెప్పుదాం అనుకుంటానా. మా ఎత్తు దానిదేమున్నదిరా, నువ్వు చెప్పన్నా దానికి తెలుసో తెలదో. చెప్పే అత్త నువ్వే చెప్పి కొంచెం మంచిగా తయారు చేయమని రాత్రికి. మా చెత్తది నీ పెండ్లాం అందంగానే ఉండే ఇక దాన్ని తయారు చేసుడు ఎందుకు? అందాల అప్సరాసి మంచి దొరికించుకున్నావురా. ఏమన్నా 2 సీట్ డబ్బాలు పట్టుకరా రాత్రికి, దానికి ఇష్టమైనది తినిపించావు. తెస్తా మాదెత్తా. ఏది పడతా దేకు, దానికి ఇష్టమైనదేదే. జిలేబీలు పట్టుకత్తా. ఈ జిలేబీలు పాడగాను, జిలేబీలు ఎందుకురా? ఏమన్నా మంచి బలం వచ్చేటిదే, కాజులయ్యో అవ్వో ఇవ్వో. ఇప్పుడు కూడా ఎక్కువ పిరమని ఆలోచిస్తావురా. ఏ గట్లెందుకు ఆలోచిస్తానే, అవ్వో 2 అందులోనే వేసిమంటది. మరి నువ్వు కూడా గుడిసె బండుకో. అట్లా పోయొత్తా. ఏటు పోతావురా? కొడిసే బండుకో రాదు, రాత్రికి మంచిగా చూసుకోవచ్చు దాన్ని. ఇక పోయొచ్చినాక వంటనే పనున్నది కొంచెం. సరే మరి నేను పోతాను, నా కోడలికి చెప్తా. సీట్ డబ్బా మర్చిపోకురా. మర్చిపోనత్త మాదేస్తా. అబ్బో కాజులు అంటుంది ఏమో అంటుంది, గవింత పిరం. జిలేబీలే పట్టుకత్తా అయిపోయాయి. జిలేబీలు ఎంత కమ్మ ఉంటాయి. నాకైతే దీని పెదవులే జిలేబీలు లెక్క కనబడతాయి. ఎర్రటి సందన పెదవులు.